హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ. శ్రావణభూతి గురువుగారు ఏదైనా ఒక పద్యం చెప్తే బాగుంటుంది అన్నారు. అలాగేనైనా అనువుగాని చోట అది కులమన రాదు, కొంచెముండుటెల్ల కొదవ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అనువు కాని చోట అది కులమన రాదు, కొంచెముండుటెల్ల కొదవ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఒక అద్భుతమైనటువంటి మానసిక సమస్యను పోగొట్టే పద్యం. మనం అనేక మానసిక సమస్యలతో ఉంటాం. మనం అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాం. ఎందుకంటే కాలం ఒకప్పుడు ఉన్నట్లు ఇంకొకప్పుడు ఉండదు. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. ఏనాటికి తీరో బ్రతుకి జగాన. కనుక నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది జీవన విధానాల్లో. ఒకప్పుడు ధనం ఉండొచ్చు. ధనం మస్తుగా ఉన్నప్పుడు నీళ్ళు ఏం చేస్తారు? నీ చుట్టూ వచ్చి నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నువ్వు రాదు, నువ్వు మంత్రిగా పోగొట్టుతూ ఉంటారు. ఏదో విధివశాత్తు ధనమంతా పోగొట్టుకున్నావు అనుకో, అప్పుడు నీ ఎక్కడికి నిన్ను ఎవరు పిలవరు. దేనికి వారు అందరూ కూడా ధనము ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు నువ్వే మనవల్ని చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనవల్ని పోగొడుతూ ఉంటారు. అలా కానప్పుడు ఏమవుతుందిరా అంటే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మనకు జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, కానీ వెనకాల సంపద లేకపోతే అందరూ తప్పులే పడతారు మనల్ని. ఎందుకో మన మాట చెల్లదు అక్కడ. అనువుగాని చోట అధికులమన రాదు. ఎప్పుడైతే మనకు అనుకూలంగా లేదో మనల్ని ఎవరు కూడా మన మాటకు విలువ ఇవ్వరు, మనం ఏమాత్రం మనల్ని పట్టించుకోరు, అసలు మనిషి అనేవాడు ఇతను మనిషా అని అనుకునే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకు? అన్నిటికీ మూలం ధనం, మూలం ఇదం జగత్. ఎవరో ఒకరిద్దరు ముగ్గురు ఉండొచ్చు, కానీ నువ్వు అలాంటి చోటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ వాళ్ళు అన్ని అవినీతి పనులు, లేకపోతే అవతొకత పనులు, అవకతవక చేసేస్తూ, తప్పులు చేస్తూ, లేదా అనేక పనులు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ధర్మ విరుద్ధంగా. వీటివి అక్కడికి వెళ్ళి నీకు ధర్మం ఇదని నువ్వు చెప్పినావంటే నిన్ను అనేక విధాలుగా మానసికంగా హింసించి, దూషించి, నీ ఒక తెలివాని దరిద్రుడు అని అనేక విధాలు బూతులు తిట్టారు వాళ్ళు. అనేక విధాలుగా నిన్ను మాటలతో గాయపెడతారు. అనేక మాటలతో నీ మనసును గాయపరుస్తారు. అలాంటి గాయాలు ఏర్పరచుకోవడం నీకు అవసరమా? మనకెందుకు అవసరం? కనుక ఈ పద్యం ఎంత జ్ఞానం అంటే, ఇలాంటి వాటి చోటికి వెళ్ళి మనం మానసిక రోగాలు తెచ్చుకుంటాం. అనువుగాని చోటు అధికులమన రాదు, కొంచెం ఉండిటెల్ల కొదవ కాదు. అప్పుడు మనం జ్ఞానం తెలుసు, ధర్మం తెలుసు, నీతి తెలుసు, న్యాయం తెలుసు, కానీ నీకు లేనిదేమి అక్కడ? తల్లి లేదు, మహాలక్ష్మి లేదు నీ మీద. నీ నెత్తిని కూర్చొని పెద్దమ్మ కూర్చున్నప్పుడు ఎవరు చిన్నమ్మ తోడు ఉండేవాళ్ళు ఎవరు కూడా నిన్ను మతించరు, గౌరవించరు, పట్టించుకోరు, నీకు ఎక్కడ సముచిత స్థానం కూడా ఇవ్వరు. కానీ అక్కడికి వెళ్ళి నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నీకు చెప్తాను అని నువ్వు మాట్లాడితే నీ జరిగేది అవమానమే. అవమానము, అనేక మానసిక రోగాలు ప్రాప్తమవుతాయి. ఎందుకు? ఎవరైనా ఒక మాట అంటే గాయపడుతుంది. గాయపడ్డాక దాన్ని లోపల ఆలోచించి మతి స్థిమితం కోల్పోయే స్థితికి వెళ్ళిపోతాం. కనుక మనం అనువుగాని చోట అంటే మనకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల దగ్గరికి వెళ్ళవలసి వస్తే వెళ్ళకూడదు అసలు. పోనీ వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, వెళ్ళినప్పుడు గమనం ఉండాలి. నీకు ఏం తెలిసినా ఏం తెలియకపోయినా నిన్ను అడిగి అందరూ గమ్మని ఉండాలి. అంటే నెమ్మదిగా ఉండాలి, నోరు మెదపకూడదు, మాట రానికూడదు, మగవాళ్ళలాగా ఉండాలి. మౌనం కలహం నాస్తి. కనుక నీవు ఇటువంటి ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు వెళ్ళకూడకపోతే వెళ్ళావు, నీకు అన్నీ తెలుసు, నీకు న్యాయం తెలుసు, ధర్మం తెలుసు, జ్ఞానం తెలుసు, ఇదే ధర్మం అని చెప్పాలి. వినరు. ఎందుకు వినరు? అక్కడ ఉండేవాళ్ళంతా మూర్ఖులు ఎక్కువ. మూర్ఖుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట జ్ఞానం పనికిరాదు నాయన. ఆడబిడ్డ అయినా మగబిడ్డ అని ఎవరికైనా తల్లి. కనుక మూర్ఖులు, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు వాదించుకుంటే వాళ్ళతో వాదించొద్దు. అలాంటప్పుడు గమనం ఉండు, మౌనంగా ఉండు.
అనువుగా అని చోట అధికుల మన రాదు కొంచెం ఉండుట ఎల్ల కొదవ కాదు. గమ్మున నిశ్శబ్దంగా నువ్వు గమ్మున కూర్చున్నావు అనుకో, తల గమ్మున ఉంచుకొని కూర్చున్నా కూడా నీకు వచ్చే నష్టం ఏం లేదు. నీ మనసు గాయపడదు. ఎందుకు గాయపడదు? నువ్వు మాట్లాడితేనే వాళ్ళు నీ గాయపరుస్తారు. నువ్వు మాట్లాడకపోతే వాళ్ళు నీ గాయపరిచేది ఏం లేదు, నీ మనశ్శాంతి చెడిపోయేది లేదు. దానికి ఉదాహరణతో ఏం పోలుస్తున్నా అంటే వేమన, కొండ ఎంత ఎత్తు ఉంటుంది, నువ్వు అద్దం ముందు కూర్చుంటే అది అంతగా కనపడుతుంది. అంత మాత్రం కొండే కదా. కొండ ఇక చిన్నగా కనపడదని కొండ చిన్నగా మనం కోల్పోతే అక్కడికి పోతే ఎత్తు ఉంటుంది. కొండ ఎప్పుడు కొండే. నీలో జ్ఞానం ఉంటే నీకు ఎప్పుడు నువ్వు జ్ఞానివే. అంతేకాని నీకు తగని చోట వెళ్ళి నీ జ్ఞానం ప్రదర్శిస్తే నీకు ఇలాగే అవమానాలు జరుగుతాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు ముఖ్యంగా విలువ లేని చోట, అంటే విలువ ఎప్పుడు ఉండదు? ధనం లేకపోతే. ధనం లేని చోట ఎక్కడ విలువ ఉండదు. మన మాటలకి గౌరవం ఉండదు, విలువ ఉండదు, దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. ఇది మనం గ్రహించాలి. అలా గ్రహించకుండా ఏదో ఆవేశంతో పోయి ఎక్కడ పోయి వాళ్ళతో మాట్లాడేస్తామంటే, మీరు చేసే తప్పు, మీరు చేసేది అన్యాయం, మీరు చేసేది అక్రమం అన్నామనుకో, వెంటనే అన్ని కొట్టినా కొట్టచ్చు, లేదా ఎంత తోసేసి ఎక్కడన్నా చీకటిగా బంధించేసినా బంధించవచ్చు. కనుక మూర్ఖులను చోట పోయి నువ్వు నాకు తెలుసు నేను అని నెమ్మది అయిపోయినావు అనుకో, మౌనంగా ఉన్నావనుకో, వాళ్ళు నిన్ను పట్టించుకోలేరు, వాళ్ళు నిన్నేమనరు, నీ మనసు ప్రశాంతం చెడిపోదు, మానసిక సుఖం ఉంటుంది. ఇది ఈ పద్యంలోని సారాంశం ఆయన అని చెప్పి. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.